నేను నిజంగా జరిగిన సంఘటన విన్నానండి. ఈ పాస్టర్ గారు కోయంబత్తూరులో పరిచర్య చేస్తారు. ఎక్కడ? కోయంబత్తూరు. ఆయనకి దేవుడు ఒక ప్రత్యేకమైన, ఇది అందరు పాస్టర్లు చేయలేరు, అది దేవుడు అతనికి ఇచ్చిన ఒక ప్రత్యేకమైన దర్శనం. కోయంబత్తూరులో ఆయన పరిచర్య చేస్తూ శుక్రు, శని, ఆదివారం చర్చిలో ఉంటాడు. సోమ, మంగళ, బుధవారం కోయంబత్తూరులో ఉన్న రెడ్ లైట్ ఏరియాలో తన చర్చిలో ఉన్న బాగా చదువుకున్న యమనరాన్లను, యమన చెల్లెలను పైకి లేపి వాళ్ళని రెడ్ లైట్ ఏరియాలో పంపించి సువార్త అందింపచేయడానికి పంపిస్తాడు. ఆ రెడ్ లైట్ ఏరియా ఎలాంటి రెడ్ లైట్ ఏరియా అంటే, దయచేసి పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి తెలవకపోతే, పురుషులు స్త్రీల దగ్గరికి వెళ్ళి డబ్బిచ్చి వాళ్ళు డబ్బు తీసుకుంటారు, వీళ్ళు శరీర సంతోషం, నిమిషాల శరీర సంతోషం అనుభవించి వెళ్తారు. ఆ కోయంబత్తూరు రెడ్ లైట్ ఏరియా ఎంత ఫేమస్ అంటే, రష్యా నుండి, థాయిలాండ్ నుండి, తైవాన్ నుండి, ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాల నుండి వస్తారు. అందువలన అక్కడ సంతోషం కోసం పురుషులు అక్కడికి వెళ్తుంటారు. అస్సాము నుండి, ఎక్కడి నుండి? చెప్పాలమ్మ. అస్సాము నుండి ఎక్కడికి వెళ్ళారంటే, ఒక స్త్రీ, ఒక యవనస్తురాలు ఎక్కడి నుండి? అస్సాము నుండి కోయంబత్తూరు వెళ్ళింది. ఆమె కొన్ని సంవత్సరాల నుండి ఆ వృత్తి చేస్తుంది. ఈ పాస్టర్ గారికి సంబంధించిన ఈ చర్చి విశ్వాసులు అస్సాంలో ఉన్న ఆమెకి పరిచయం పెట్టుకున్నారు. అమ్మ చర్చికి వస్తావా అన్నారు. చర్చికి వస్తానండి. అలాగే ఆ యవన అక్క ఈ కోయంబత్తూరులో ఉన్న అస్సాం యవనస్తురాలని చర్చికి తీసుకెళ్ళింది. చర్చి అక్క రెడ్ లైట్ ఏరియాలో ఉన్న అస్సాం నుండి వచ్చిన ఆమెని ఎక్కడ తీసుకెళ్ళారు? చర్చి తీసుకెళ్ళారు. చర్చిలో ఆమెకి ఏమీ అర్థం కాల. మూడే అర్థమైంది. 1 చప్పట్లో, 2 హల్లెలూయా, 3 యేసయ్య. చెప్పండి. 1 చప్పట్లు, 2, 3 ఆ వాక్యం వినేసేసి వచ్చేసారు. స్కూటీ మీద తీసుకొచ్చి మళ్ళీ రెడ్ లైట్ ఏరియాలో ఆమెను వదిలేసేసేసి వెళ్ళిపోగానే ఈ అస్సాంలో ఉన్న సిస్టరు, అస్సాంలో నుండి వచ్చిన సిస్టరు, అస్సామీ సిస్టరు ఆ చర్చి అక్కకు ఫోన్ చేసి, ఏం దేవుడు అమ్మా మీ దేవుడు? అందరి దేవుడి దగ్గరికి వెళ్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీ దేవుడు గుచ్చేస్తున్నాడు అమ్మా, గుచ్చేస్తున్నాడు, తప్పు చేసావు అని. వెంటనే ఈ చర్చిలో నాకు అనుకుంది, ఎందుకు తీసుకెళ్ళాను రా బాబు అని. మళ్ళా శనివారం వచ్చింది. మళ్ళా అస్సామీ ఆ అమ్మాయి యవనస్తురాలు అస్సాం నుండి వచ్చిన ఆమె, అక్క రేపు నన్ను చర్చి తీసుకెళ్తావా అంటే, మరి పొడుతున్నావానో? బాబు పొడుతున్నాడు అన్నాడు. బాబు పొడుతున్నాడు అన్న. సరేలే అని మళ్ళీ వెళ్ళి ఫోన్ చేయగానే ఆ రెడ్ లైట్ ఏరియా నుండి బయటకు వచ్చింది. ఆ స్కూటీ మీద ఎక్కించుకొని చర్చికి వెళ్ళి అక్కడ ఏం అర్థం కాల. 3 అర్థమైంది. 1 చప్పట్లు, హల్లెలూయా, యేసయ్య. ఆ మళ్ళా చర్చి తిరిగి వచ్చేసింది. తిరిగి రాగానే మళ్ళా ఆదివారం అయిపోగానే ఫోన్ చేసింది, ఏం దేవుడు అమ్మా మీ దేవుడు? అందరి దగ్గరికి వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది, మీ దేవుడు పుడుతున్నాడు, నిద్ర పట్టనే అట్లా. ఇదిగో ఈసారి నుండి ఆ దేవుడి దగ్గర నన్ను అస్సలు పిలవకో, ఆ దేవుడి దగ్గరికి నేను రాను అంటే, ఎందుకు రా నాయన, అనవసరంగా చర్చి తీసుకెళ్ళాను అనుకుంది చర్చి అక్క. మళ్ళా 3వ వారం శనివారం అయింది. ఏమైంది? గడి చెప్పండి ఏమైంది? గట్టి చెప్పాలమ్మా. శనివారం అయింది. శనివారం అవ్వగానే, ఆర్ యు రెడీ? గట్టిగా ఏమైంది? శనివారం అవ్వగానే మళ్ళీ ఫోన్ చేసింది. ఎవరు? అస్సామామి. అక్క నన్ను రేపు తీసుకెళ్తావా? నీకు దండం పెడతానమ్మా, నీ పుడుతున్నాడు అంటున్నావు, నేను మాత్రం నేను తీసుకెళ్ళనమ్మా, ఊరంతా తిరుగుతావు, చర్చికి రాదా, వస్తారా లేత లేదన్న అనుకోగానే ఈ అస్సామామ అనుకుంది, సరే బాధపడినట్టు ఉందిలే అని చెప్పి ఈ చర్చి అక్క ఇక్కడ కూర్చొని చప్పలు కొడుతుంది. పక్కన కుర్చీ ఖాళీ ఉంది. ఆ అస్సామామ పక్క వచ్చి, అక్క వందనాలు అంది. ఎలా కూర్చో ఉంటే బాబు పుడుతున్నాడు బాగుంది అంది. బాబు పుడుతున్నాడు బాగుంది అనుకోండి. సరేలే అనుకోండి. దేని బిడ్డలారా, బాబు పుడుతున్నాడు బాగుందని వాక్యం అంతా అయిపోయింది. ఇలాంటి సిస్టర్స్ పాస్టర్ గారి దగ్గర తీసుకెళ్తే, పాస్టర్ గారు నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అని ఏం అడగరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు. పాస్టర్ గారు అన్నారమ్మా, నీకేమన్నా అర్థమవుతుందా? 3 వారాల నుండి వస్తున్నావు అంటే, నీ ముఖం చూస్తుంటే నీకేం అర్థం కానట్టు అనిపిస్తుందంటే,
నాకేం అర్థం కావట్లేదండి. ఒకటి 3 అర్థం అవుతుంది. ఒకటి చాపట్లో హల్లెలూయా యేసయ్య. అమ్మ నీకు తమిళ్ రాదా అంటే నాకు తమిళ్ రాదండి. ఇంగ్లీష్ వచ్చండి, నా ఇంగ్లీష్ రాదండి. ఏమొచ్చంటే నాకు ఆసామీ భాష, ఉర్దూ తప్ప ఇంకేమీ రాదండి. అమ్మ నా దగ్గర ఇంగ్లీష్ బైబిల్ ఉంది, ఒక ఉర్దూ బైబిల్ ఉంది, నీకు ఉర్దూ బైబిల్ ఇస్తానని చెప్పి చిన్న ఉర్దూ బైబిల్ ఇచ్చాడు పాస్టర్ గారు. వెంటనే ఈ అసామీ పాప, అస్సాం నుండి వచ్చిన యవనస్త్రాలు ఏముందంటే, పాస్టర్ గారు మీ ఆటోగ్రాఫ్ ఇవ్వరా? బైబిల్ మీద నా ఆటోగ్రాఫ్ ఇవ్వకూడదమ్మా యేసుప్రభుది అంటే. ఇవ్వండి సార్. సరే ఆమె కోసమని పేజ్ వెనకాల వైట్ పేజీలో ఒక మాట రాసి పాస్టర్ గారు సంతకం పెట్టేశారు. ఒక మాట రాసి ఏం చేశారు? సంతకం పెట్టారు. ఈ బైబిల్ తీసుకుని వెళ్ళింది. అక్కడ వెళ్ళి ఆదివారం రాత్రి బైబిల్ తీసింది. అక్కడ ఒక మాట పాస్టర్ గారు రాశారు, జీసస్ లవ్స్ యూ. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. కన్నుల్లో నీళ్ళు తిరిగినాయి. యేసు ప్రేమిస్తున్నాడంటే యేసే కాదుగా, ఆయన రాశాడులే అని చెప్పేసి మూసేసింది. మళ్ళా కొన్ని అరగంట తర్వాత మళ్ళా తెరిచింది. యోహాను సువార్త 3:16. యోహాను సువార్త 3:16. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను, కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం నుంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. ఆ వాక్యం చదవగానే తీర్తే వచ్చింది. అందుకే దేవుడు చెప్పలేదు కదా, తీర్తే వచ్చింది దేవుడు చెప్పలేదు కదా అనుకుని వదిలేసేసింది. మరలా అరగంట లేచింది. నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని, నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అనేది వాస్తవమైతే నేను గదిని మూసేస్తాను, కిటికీలు మూసేస్తాను. నీవు నాకు ప్రత్యక్షమై స్వరంతో నాకు చెప్పాలి నేను నిన్ను ప్రేమిస్తున్నానని. వెరీ గుడ్. యేసుకి మహిమ కలుగును గాక. తలుపులు మూసేసింది, కిటికీలు మూసేసింది. ఆమెకి ఆవగింజ కూడా నమ్మకం లేదు యేసయ్య మాట్లాడతాడని. తలుపులు కిటికీలు ముయ్యబడిన బోల్టేసిన కిటికీలు ఎలా తెరవబడినాయో ఆమెకే తెలదంట. ఒక వెలుగు వచ్చి పడింది. ఇవన్నీ గంటల్లో నిమిషాలు కాదు, సెకండ్స్లో జరుగుతున్నాయి. ఆ వెలుగులో ఉండి ఒక స్వరం పడుతుంది, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆమె చెప్తున్న సాక్ష్యం, ఆ పాస్టర్ గారు చెప్తున్న సాక్ష్యం, ఇలా దొర్లుకుంటూ ఎక్కడ దాకొచ్చింది, దొర్లుకుంటూ ఆ గది దాకొచ్చి అటు ఇటు దొర్లుతుంది. లేచింది, అక్కకు ఫోన్ చేసింది. అక్క రేపు చర్చికి వెళ్ళాలి. ఏ అమ్మ అంటే, ఇది పాస్టర్ గారికి వెళ్ళగానే ఫస్ట్ పాస్టర్ గారు అన్నమాట, నేను బాప్టిజం తీసుకుంటా. బాప్టిజం అంటే ఏంటమ్మా, నీకేమన్నా తెలుసు అంటే, బాప్టిజం తీసుకుంటా. నీ బతుకు ఎలాంటిదంటే, నా బతుకు అలాంటిదే, కానీ నా చీకటిని అంతం చేశాడు ఆయన. పాస్టర్ గారికి కళ చెప్పిందండి, ఆ దర్శనం చెప్పిందండి. 42 సంవత్సరాల నుండి సేవ చేస్తున్నానమ్మా, ఇంత మట్టికి నాకు ఇలా వెలుగు కానీ స్వరం కనబల్ల. కొత్త నిబంధనలో పౌలు గురించి విన్నాను, తర్వాత నీ గురించి నేను వింటున్నానమ్మా. బాప్టిజం తీసుకుంది. నేను వెళ్ళిపోతున్నాను అయ్యగారు అస్సాంకి. ఏ అమ్మా అంటే, ఇక్కడ డబ్బుకు మరిగిపోయాను, వదలలేకపోతున్నాను, నేను చేసే తప్పని తెలుసు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ నెలకి ఎంత సంపాదిస్తుందో నేను వారానికి సంపాదిస్తాను. నేను దీన్ని వదలలేకపోతున్నాను, నేను వెళ్ళిపోతా. నేను ఇంటికి వెళ్తే మా అమ్మ ఒప్పుకోదు, మా నాన్న ఒప్పుకోరు, మా అన్నయ్య నా మీద ఆధారపడుతున్నాడు, మా అమ్మ నాన్న నా మీద ఆధారపడుతున్నారు, నా చెల్లి నా మీద ఆధారపడుతుంది. నేను వెళ్తున్నాను అయ్యారు. 2 ట్రైన్లు మారి వెళ్ళాలి. నేను డబ్బుకు మరిగిపోయాను. ఈ డబ్బు మరిగిపోయాను కనుక దీన్ని నేను వదిలిపెట్టలేను. మా రాష్ట్రానికి వెళ్తే మాకు తెలిసిన వాళ్ళు ఉంటారని ఈ వృత్తికి వెళ్ళను. ఇక్కడ ఎవరు కూడా నాకు తెలియదు కనుక విచ్చలవిడిగా నేను చేస్తున్నాను. అక్కడైతే ఎవరు ఉండరు. ఆర్ యు రెడీ? అవును చెప్తున్న మాట, నేను మనుషులకు భయపడతానని వెళ్ళిపోయిందండి. అక్కడికి వెళ్ళడం ఆలస్యం. అమ్మ నాన్న అన్న మాట ఏంటి తెలుసా, ఎవడు పోషిస్తాడని ఎక్కడికి వచ్చావు, వెళ్ళిపో. ఆమె చెప్తున్న మాట, ఆ పాస్టర్ గారు చెప్తున్న మాట,
నేను వ్యభిచారములన్నా ఉండొచ్చు కానీ యేసయ్యను నమ్ముకోకూడదు. యేసయ్యను నమ్ముకుంటే మొక్కలు చేసేస్తారు నన్ను. యేసయ్యను నమ్ముకున్నామని చెప్పలా. వివాహ సంబంధాలు వస్తున్నాయి, ఆమెకి సంబంధించిన వాళ్ళు ఎవరు రావట్లా. యేసయ్యను నమ్ముకున్న వాళ్ళు ఎవరినంటే చంపేస్తారు ఇవని. అందులో ఆ వృత్తి నుండి బయటకు వచ్చింది. ఇల్లు గడవడం కష్టమైపోతుంది. ఇదివరకేమో కార్లు కొనుక్కున్నారు, విచ్చలవిడి జీవితం. ఇప్పుడు ఆ కరెంటు బిల్లు కట్టడానికి డబ్బులు రావట్లా. టైలరింగ్ అందే, టైలరింగ్ కూడా కుదరట్లా. వివాహ సంబంధం వస్తే ప్రతిదీ నో అంటే, ప్రతిదీ నువ్వు అంటావంటే కోయంబత్తూరుకి వెళ్ళిపో, నువ్వు కోయంబత్తూరుకి వెళ్ళిపో, అక్కడ మేము బతుకుతాం, నువ్వు మమ్మల్ని బతుకుతావు, నువ్వు వెళ్ళిపో అక్కడికే. అందువల్ల గత్యంతరం లేక పాస్టర్ గారికి ఫోన్ చేసింది. రేపు ఒక సంబంధం వస్తుంది అయ్యగారు, ఆమె యేసుప్రభువుని నమ్ముకున్నాడు కాదు, అయినా నేను వివాహం చేసుకోవాల్సిందే, లేకపోతే నాకు కుదరదు ఇది. పాస్టర్ గారు ఆమెని చేసుకోమనో చేసుకోవద్దు అని అనలా, ఎందుకంటే ఆమె పరిస్థితి అలాంటిది. ఫోన్లో ఒక ప్రాణం చేశారు. యేసయ్యా, ఆమె చీకటికి ఒక అంతం తీసుకొచ్చిన దేవా, ఆమె బతుకులో నువ్వు కార్యం చేయగల దేవుడివి. నేనేం చేయాలో నాకేమి తెలియదు కానీ నీ వైపు నేను తిరుగుతున్నానయ్యా. ఇంకొక మంచి కుటుంబ జీవితం చేయను ఆయన ప్రార్థన చేసి ముగించాడు. పెళ్ళి వాళ్ళ కార్యక్రమాలు ఘనంగా జరిగింది. ఇది ఒక్కరోజు తర్వాత జరిగిందో, ఒక వారం తర్వాత జరిగిందో, నెల తర్వాత జరిగిందో నాకు తెలియదు. ఒకరోజు భర్త బెడ్రూమ్లో ఆమె చేతులు గట్టిగా పట్టుకున్నాడు, నులిపేస్తున్నాడు. ఏంటండి అంటే, నేను ఒక విషయం చెప్తాను, మా అమ్మ అంది ఆ భార్యను ఏడిపించకూడదు, అందులో కొత్తగా మనకు వివాహం అయింది, నిన్ను ఏడిపించకూడదు, మా అమ్మ కోరిక భార్యను ఏడిపించకూడదని. నేను నీతో ఒక విషయం చెప్తాను, నువ్వు ఏడవకూడదు, ఇష్టం ఉంటే ఎస్ అను, లేకపోతే నో అను, మన జీవితం మనం చేద్దాం అంటే ఏమంది. ఆమె కూడా అంది, ఏమండి నేను ఒక మాట చెప్తా. ఏమంది, నేను ఒక మాట చెప్తా, నేను ఒక మాట చెప్తా. వెంటనే ఏమనుకుంది, భార్య పెత్తనం చేస్తుంది అంటారని చెప్పేసి వెంటనే ఏముంది తెలుసా, మీరే చెప్పండి అని గట్టిగా చేతులు నులిపేయడం ప్రారంభిస్తున్నాడు. ఇంకేం అర్థం కాలే, ఏంట్రా ఇలా భయపడుతున్నాడు చెప్పడానికని. నేను ఒక్కడినే యేసయ్యను నమ్ముకున్నాను, ఇంకెవ్వరు నా గోత్రంలో నా కానీ కులంలో కానీ యేసయ్యను నమ్ముకోలేదు. ఆమె ఒక్కసారి మోకాల మీద పడిపోయింది, వెక్కి ఏడుస్తుంది. అందుకే ఏడవద్దన్నా. ఆమంది, నేను కూడా ఒక్క మాట చెప్తా అనుకున్నా, నేను ఒక్కదాన్ని యేసయ్యను నమ్ముకున్నాను, ఇంకెవరు నమ్ముకోలా. రెడీగా ఉండాలి. ఈరోజు నా ఆసాములో వీళ్ళిద్దరు పాస్టర్లు, పాస్టర్లమ్మలో. హల్లెలూయా.